నిజానికైతే ఇది చాలా ప్రమాదం, కానీ తప్పదు, అందుబాటులో ఉంది. అరే ఆల్రెడీ మా సార్కి కలిసింది. హాయ్ అండి, ఈరోజు వ్లాగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. మా సార్ వాళ్ళ ఇంటి పక్కనే ఒక పుట్ట ఉంది, పెద్ద పుట్ట ఉంది. యాక్చువల్గా పుట్టలో పాములు ఉంటాయని మనం అందరం అనుకుంటాం, కానీ ఈ పుట్టలో మాత్రం తేనె ఉందన్నమాట. తేనె పట్టు ఉంది. ఆ తేనె పట్టు ఆ పుట్ట లోపల ఉంది. మరి అక్కడ ఎలా కట్టిందో తెలియదు. అది మా సార్ కనిపెట్టారనమాట 2 వారాల క్రితం. ఆ 2 వారాల క్రితమే తీసేస్తే తేనె అక్కడ ఉండదన్నమాట. అందుకే 2 వారాలు వెయిట్ చేసి ఈ తేనె తీయడానికి అయితే ట్రై చేస్తున్నాం. చూసారు కదా తేనెటీగలు ఎలా ఉన్నాయో. యాక్చువల్గా ఇలా తీయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే ఒక 10-15 ఈగలు కుడితే ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. మరి అలాంటి రిస్క్ని ఫేస్ చేసి ఇప్పుడు మా వాళ్ళు తేనె తీయడానికి సిద్ధపడుతున్నారు. చూద్దాం ఎలా తీస్తారో, మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఏంటనేది వీడియో చూడాలి. అంతా కూడా ఈ వీడియోలో చూపించాను, చూడండి చివరి దాకా. ఎంతో కష్టపడి తేనె తీయడానికి అయితే ట్రై చేస్తున్నాము. సార్ మన దగ్గర ఉండకూడదా? అక్కడ చూస్తున్నారు కదా వెదురులు, ఆ వెదురు పొంత దగ్గరలో ఉందన్నమాట తేనె పుట్ట. ఆ పుట్టలో తేనె ఉంది, అది తీయడానికి మా ప్రయత్నం. అవి కొన్ని కనిపిస్తున్నాయి కదా ఈగలు, అవి చాలా డేంజర్ అనమాట. ఒక 10-15 ఈగలు కుడితే చాలు మనకి హాస్పిటల్లో వెంటనే అడ్మిట్ అవ్వాల్సిందే. వావ్, ఫస్ట్ రౌండ్లో వచ్చింది తేనె మనకి. చూసారు కదా చాలా ఎగ్జైటింగ్. ఆల్రెడీ కరిచింది, అందువల్ల మా సార్ కింద పడేస్తారు దాన్ని. చూసుకోవాలి, చాలా రిస్క్ ఉంటుంది అనమాట దీంట్లో. పాము పట్టడం అవుతున్నా, కోడి పట్టడం అవుతున్నా తీసి అయిపోతే ఏం కథ చేస్తే ఇప్పటికే 2 మీద దాడి చేసే ఈగలు. సో అందువల్ల మా వాళ్ళు మంట పెట్టి పొగ ద్వారా ఆ ఈగల్ని కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అక్కడ ఏమో తీసినా సార్, అర్థం కాదు సార్. దగ్గర పెట్టాను ఫైనల్గా అయితే తేనె తీసేస్తాము. ఇది మరి ఒక ప్లేట్ దగ్గర వేసుకుని ఒక దగ్గర తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి కట్ చేసి ఒక్కొక్కరికి ఇస్తారనమాట. చూద్దాం. సార్ ఏం తేనె సార్? ఇది ఏం తేనె? పుట్టతేనా పేరు? అది కారుతుంది కింద. సో ఇలా తీసిన వెంటనే ఎటువంటి కల్తీ లేకుండా ఫ్రెష్గా తేనె తినడం అనేది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. ఇది చూసారు కదా, ఇలా కట్ చేసి ఆ చిన్న చిన్న ముక్కలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మాకు కూడా ఇచ్చారు, చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఫస్ట్ టైం అనమాట ఇలాగా తీసిన వెంటనే ఎటువంటి కల్తీ లేకుండా ఏమీ లేకుండా ఫ్రెష్ తేనె తినడం అనేది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా పొందారా? ఒకవేళ పొందితే కనుక కామెంట్ చేయండి. వీడియో చాలా బాగా వచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి, ఇదే ముక్కలు చేసి ఇస్తారు కదా, అందులో తేనె ఉంటుందన్నమాట. యాక్చువల్గా అది పిండుతారు మామూలుగా అయితే, కానీ ఇది మేము మామూలుగా డైరెక్ట్గా నవిలి తింటాం. చాలా చాలా బాగుంది, ఫ్రెష్ అనమాట, న్యాచురల్, 100% న్యాచురల్ తేనెది.